హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ S5 ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ మీల్ మేకర్ పులావ్. చాలా టేస్టీగా ఉంటుందండి. మీల్ మేకర్ హెల్త్కి కూడా చాలా మంచిది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల రైస్ వేసి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో 1 లీటర్ నీళ్లు పోసి అవి బాగా మరిగాక 1 కప్పు మీల్ మేకర్ వేసి 1 నిమిషం పాటు ఉంచి స్ట్రైనర్లో వేసి వెంటనే కోల్డ్ వాటర్ పోసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం తీసుకుంటూ గట్టిగా పిండి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో 2 టీ స్పూన్ల బటర్ వేసి అది కరిగాక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాలు 3, షాజీరా 1 టీ స్పూన్, జాపత్రి 1, స్టార్ సోంప్ 1, ఇలాచి 2, మరాఠీ మొగ్గలు 2 వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారాక క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి చీలికలు 3, టమాటా ముక్కలు 1/2 కప్పు, పొటాటో ముక్కలు 1/2 కప్పు వేసి కలిపి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ 3 టీ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్ వేసి 3 నుంచి 4 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ వేసి 2 టీ స్పూన్ల పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా బీట్ చేసి ఇందులో వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 4 కప్పుల నీళ్లు పోసి పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు వేసి ముందుగా నానబెట్టిన రైస్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ పోయాక తీసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.